అందరికీ నమస్కారం. ఈ మాసంలో మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. భాద్రపద బహుళ పాడ్యమి సెప్టెంబర్ 8, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు మహాలయ పక్షం లేదా పితృపక్షం కొనసాగుతుంది. ఈ 15 రోజులు పూర్తిగా పితృదేవతల పూజలకు అంకితం చేయబడతాయి. అసలు ఇంతకీ పితృదోషం అంటే ఏంటి? పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన సంతతి వారు కష్టాలు అనుభవిస్తారు. జాతక చక్రంలో పితృదోషాలను గుర్తించవచ్చు. ప్రధాన ఫలితాలు: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు, స్త్రీలకు అకాల విధవత్వం, మానసిక సమస్యలు, సంతానం వల్ల కష్టాలు కలుగుతాయి. పితృరుణం తీర్చటం ఎందుకు అవసరం? ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీని వలన తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది, వంశస్థులు సుఖ సంతోషాలతో జీవిస్తారు. మహాలయ పక్షంలో చేయవలసినవి: ప్రతిరోజు తర్పణం, శ్రాద్ధం చేయాలి. పితృతిథి తెలిసిన వారు ఆ రోజు శ్రాద్ధం చేయాలి. తెలియని వారు మహాలయ అమావాస్య రోజు అనగా సెప్టెంబర్ 21, 2025 నాడు తప్పనిసరిగా శ్రాద్ధం చేయాలి. ఈ రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు. శ్రాద్ధ ప్రాముఖ్యత: ఈ కాలంలో సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశిస్తే పితరులు భూమికి వస్తారని పురాణాలు చెప్తున్నాయి. మహాలయ అమావాస్య నాడు వారు సంతతి ద్వారం దగ్గరే నిలబడి ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తారు. శ్రాద్ధం చేయకపోతే దీవెన బదులుగా శాపం లభిస్తుందని పేర్కొనబడింది. శ్రాద్ధం చేసే మార్గాలు: నువ్వులు, గూడ మిశ్రిత అన్నం సమర్పించాలి. శాకాహారంతో చేసిన శ్రాద్ధం కూడా ఫలదాయకమే. ఆర్థికంగా కుదరకపోతే గోవుకు గ్రాసం పెట్టినా లేదా కేవలం ఆకాశాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నా అది పితృదేవతలకు అర్పణమవుతుంది. శాస్త్రవాక్యం: మహాలయ పక్షంలో శ్రద్ధతో చేసే అన్నదానం అనంతకోటి యజ్ఞ ఫలం ఇస్తుంది. మఖ నక్షత్రంలో చేసిన శ్రాద్ధం అక్షయ ఫలం కలిగిస్తుంది. మహాలయ పక్షం పితృదేవతలను స్మరించే పవిత్ర కాలం. పితృకార్యాలు నిర్వర్తించి వంశ పరంపరను కాపాడుకుందాం. పితృదేవత దోషాలు నివారించే అరుదైన పితృదేవత స్తోత్రంని కూడా చదువుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.